హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడకు వచ్చామండి. మేము ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ, తెలిసిన వాళ్ళు ఫంక్షన్కి వచ్చామండి. వచ్చి ఆ ఫంక్షన్ చూసుకుని వచ్చి దారిలో రైలు స్టేషన్కి వచ్చి దారిలో మ్యూజియం ఉంది. మా ఆడపడుచు గారు అబ్బాయి మ్యూజియం చూద్దాం అన్నాడు. చూద్దామంటే వెళ్ళామండి. వెళ్ళి లోపలికి టికెట్ తీసుకెళ్ళాడు. చాలా బాగుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎక్కడికక్కడే పోస్టర్లో అంబేద్కర్ గారి పోస్టర్లో, ఆయన తెలిసిన వాళ్ళు పోస్టర్లో, ఇంకా మంచి మంచి వాళ్ళు అందరూ పోస్టర్లు అక్కడ ఉన్నాయండి. గాంధీ గారి పోస్టర్ కూడా ఉందండి. ఇవన్నీ చూసుకుంటున్నాం. అలాగ తిరిగి ఎంత టైం పెట్టిందంటే 2 గంటలు పడేసిందండి. అలాగ చూస్తున్నాం. చుట్టూ తిరిగి చూస్తుంటే అన్నీ నుంచున్నాయి, కూర్చున్నాయి, మీటింగ్లు చెప్పుకున్నట్టు, ఇంకా చేతులతో కూర్చున్నట్టు. ఆయన భార్య కూడా ఉందండి. భార్య పడుకున్నట్టు, ఇంకా అన్నీనండి. ఇంక ఎంత బాగా బొమ్మలు పోస్టర్ల మీద వేసారంటే ఆయన మంచి ఏం చేశారో, ఎక్కడెక్కడ తిరిగారో అన్నీనండి. ఇంకా అన్నీ ఉన్నాయండి. అవన్నీ చూసుకుంటూ పిల్లలతో వెళ్ళాం కదండి, సంతోషంగా అన్నీ చూసుకున్నాము. చూసుకుని బయటికి వచ్చేద్దాం అనుకున్నామండి. బయటికి కానీ రాబుద్ది ఎత్తలేదు, ఇంకా చూడాలనిపిస్తుందా. చూడండి ఎలా ఉన్నాయో పోస్టర్లో. జనం ఎంత జనం కూర్చున్నట్టు పోస్టర్లు అండి. ఆ పోస్టర్లు చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. అంత ముచ్చటగా ఉంది. లోపలికి వెళ్ళిన కాంచి రావాలనిపించలేదండి. కాకపోతే బండి వెళ్ళిపోద్దని కంగారు పెట్టేస్తున్నారని వచ్చేద్దాం అనుకున్నాం. కానీ లేకపోతే ఇంకొక 2 గంటలు ఉండి చూడాలనిపించిందండి. చూసి అలాగే చూస్తా అలాగే అండి ఆనందంగా చూసామండి. అన్నీ చూసి మాకేం తెలియదండి. మా ఆడపడుచు గారు అబ్బాయి వచ్చినప్పుడు, విజయవాడకు వచ్చినప్పుడు అలా చూస్తాడట. పిల్లలు వాళ్ళ ఆవిడ అందరూ వస్తారండి, చూస్తాడట. చూసి వస్తాడట. కానీ ఈసారి మాకు కూడా చూపించాడు తీసుకెళ్ళి. మాకు ఇన్నిసార్లు అమ్మవారి దర్శనానికి వెళ్ళాం కానీ ఏ రోజుని తెలియదండి మాకు మ్యూజియం ఉందని ఇక్కడ. చూసాము. అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు అలా అమ్మవారి దర్శనం చేసుకుని చూస్తే అండి బాగుంటుందండి. చూస్తారని చెప్తున్నాను, మీకు చూపిస్తున్నాను. చూడండి. మీరు కూడా తెలుసుంటే చూసిన వాళ్ళు చూడండి, తెలియని వాళ్ళు వెళ్ళి చూడండి. శాక్రీట్లు ఏంటండి, అవి శాక్రీట్లో ఉన్నాయి, బిల్లల్లాగా ఉప్పుగా ఉంటాయట. అవి తప్పగా విజయవాడ వస్తాయండి. ఇవన్నీ చూడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.